అందరికీ మరణాత. పశ్చాత్తాపం అనగానే పాపానికి బాధపడడం కాదు. ఎందుకనగా చాలా మంది పాపం చేసేటప్పుడు బాధపడరు. కానీ పాపానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ని బట్టి భయపడుతూ ఉంటారు. అనగా ఎవరైనా ఒకరు నేరం చేసినప్పుడు బాధపడ్డు, భయపడ్డు. కానీ నేరానికి వచ్చేటటువంటి శిక్షను బట్టి ఆ నేరం చేసిన వాడు భయపడుతూ ఉంటాడు. అందుకని పౌలు భక్తుడు అంటాడు కదా, దైవ చిత్తానుసారం కలిగినటువంటి దుఃఖము మరి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తున్నాను. అందుకని వారు చేసే ప్రతి పాపానికి భయపడరు, బాధపడరు. కనుక దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అవసరం అని భావించవలసిన అవసరం ఎంతైతుంది. అంతేకాకుండా చాలా మంది కూడా మంచి వ్యక్తిగా ఉండాలని భావిస్తుంటారు. అంటే పాపం చేసేసి, నేరం చేసేసి పశ్చాత్తాపడవలసిన అవసరం లేకుండా తన స్వనీతిని ఉపయోగించుకుంటూ మంచి వ్యక్తిగా బ్రతుకుదాంలు ఇక్కడి నుంచి అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మంచి చేయాలని నువ్వు అనుకుంటున్నావో అప్పుడు నీ యొక్క నీతి అక్కడ పనిచేస్తుంది తప్ప దైవ నీతి అక్కడ పనిచేయడం లేదన్నది మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గనుకన మరి యెషయా భక్తుడు ఏమంటాడంటే, తాను చేసిన క్రియలను బట్టి అనగా మేమందరం అపవిత్రం అయిపోయాం, ఇదిగో మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె అయిపోయాయని అంటున్నాడు. అంటే చేసిన నీతిక కార్యములు ఇంత పెద్దగా ఉన్నా సరే చేసినటువంటి ఒక నేరం, ఒక పాపము వలన తాను మురికి గుడ్డ వలె అయిపోయాడు అంటున్నారు. కనుక మనం చేసే నీతి క్రియలన్నీ కూడా ఈ చేసినటువంటి పాపము వలన మూర్ఖ గుడ్డు వల్ల అయిపోతున్నాయి. కనుక మనం గమనించాల్సింది ఏమిటంటే, పౌలు భక్తుడు చెప్పినట్టుగా దైవ చిత్తానుసారం కలిగినటువంటి దుఃఖమును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అలాగనే స్వనీతి ఉపయోగించకుండా దైవ నీతిని ఎప్పుడైతే ఉపయోగిస్తామో దైవ రక్షణార్థమై ఆయనకు దగ్గరగా అయ్యే భాగ్యం మనందరికి కలుగుతుందని దేవుని నామాన మీకు తెలియజేస్తున్నాను. మరణాత.